వెల్కమ్ టు రాజనీతి. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, దీని మీద సిబిఐ విచారణ చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దీక్షలు ధర్నాలు చేస్తుంది. కొద్ది రోజులుగా హడావుడి చేస్తూ ఉంది. ఢిల్లీలో జన్జీ ఉద్యమం సక్సెస్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా జన్జీ పేరుతో హడావుడి చేయాలని చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ డిఎస్సి అక్రమాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో జన్జీ రోడ్ల మీదకి రావాలని పిలుపునిచ్చారు. వాస్తవానికి డిఎస్సి పారదర్శకంగా నిర్వహించామని వైసీపీ చేసిన ఆరోపణలన్నింటినీ కూడా ప్రభుత్వం అధికారులు తిప్పికొట్టారు. నియామకాలకు సంబంధించి వాస్తవాలన్నీ మీడియాకు వివరంగా చెప్పారు. అయినా కూడా వైసీపీ దీని మీద ఆరోపణలు చేస్తూ ఉంది. జన్జీ ఇందులో పార్టిసిపేట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి కూడా పిలుపునిచ్చారు. అయితే జన్జీ నుంచి స్పందన లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉంది నియోజకవర్గ కేంద్రాల్లో. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నేత మల్లాది విష్ణు ఆధ్వర్యంలో గవర్నమెంట్ ప్రెస్ దగ్గర ఈ రిలే దీక్షల శిబిరం ఏర్పాటు చేశారు. విజయవాడలో ఏవైనా ధర్నాలు దీక్షలు చేయాలంటే ధర్నా చౌక్ దగ్గర చేయాలి. నగరంలో చేయాలంటే పర్మిషన్ ఉండదు. సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు ధర్నాలు ప్రదర్శనలు చేయకూడదు. పోలీస్ పర్మిషన్ లేకుండా వీళ్ళు దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. పోలీసులు చూస్తూ ఊరుకున్నారు కానీ అడ్డుకోలే. శిబిరంలో కూటమి ప్రభుత్వం మీద, మంత్రి నారా లోకేష్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ తన అనుచరులతో నేరుగా శిబిరం దగ్గరికి వెళ్ళారు. అనుమతి లేకుండా వీళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు ఆగ్రహంతో. డిఎస్సి మీద అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా బస్టాప్లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని తొలగించాలని పోలీసులను కోరారు. అయితే వైసీపీ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్ళటానికి నిరాకరించారు. పోలీసులను అడ్డుకున్నారు. దాంతో బోండా ఉమ్మతో ఉన్న టీడీపీ కార్యకర్తలు శిబిరం మీదకి వెళ్ళారు. టెంట్లు లాగేశారు. వైసీపీ కార్యకర్తలను చెల్లాచెదురు చేశారు. పోలీసులు మల్లాది విష్ణుని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2-3 గంటల పాటు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ప్రజాస్వామ్యబద్ధంగా మేము దీక్షలు చేస్తూ ఉంటే బోండా ఉమ తన గూండాలతో వెళ్ళి వైసీపీ కార్యకర్తల మీద దాడి చేశారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బ్రాహ్మణ నేత మీద దాడి చేస్తారా అని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి టీడీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ డైరెక్షన్లో బొండా ఉమ ఆధ్వర్యంలో దాడి జరిగిందని, వైసీపీ వాళ్ళని ఎమ్మకొట్టుడు కొట్టారని పేరునని విమర్శించారు. బోండా ఉమా అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఒక 100 మంది గూండాలను వేసుకుని శిబిరం మీద దాడి చేస్తాడు, షామ్యానా పీకుతాడు, అందరినీ కొడతారు, ఆడవాళ్ళని కొడతారు, ఎమకొట్టుడు కొట్టారు టీడీపీ గూండాలు. దీక్షా శిబిరం మీద బజారులో నగరం నడిబొడ్డులో మహిళల మీద దాడి జరిగితే ఏది పోలీస్ చర్య? ఏది ఏమైంది అంటున్నాను. నిన్న చంద్రబాబును కలిశాడు, ఈరోజు మా మీద దాడి చేశాడని ఆయన ఆరోపించారు. అంటే దీని వెనకాల చంద్రబాబు సూచన మేరకు చేశారు అన్నట్టుగా. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా దీక్ష చేస్తున్న వాళ్ళ మీద బొండా ఉమ్మ దాడి చేయటం కరెక్ట్ కాదు అనటం వరకు సమంజసంగానే ఉంది. అయితే అనుమతి లేకుండా ధర్నా చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. తన నియోజకవర్గంలో వైసీపీ అనుమతి లేకుండా ధర్నాలు దీక్షలు చేస్తూ ఉంటే స్థానిక శాసనసభ్యుడిగా పోలీసులను అడిగే రైట్ ఎమ్మెల్యేకు ఉంటుంది. మల్లాది విష్ణు బ్రాహ్మణ నాయకుడి మీద దాడి చేస్తారా అని వైసీపీ కులం రంగు పులిమే ప్రయత్నం చేసింది. ప్రతి విషయంలో, ప్రతి వివాదంలో కులాన్ని తీసుకురావటం, కులం రంగు పొలవటం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు విష్ణుని బ్రాహ్మణ నాయకుడిని చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న విష్ణుని అడ్డుకున్నారు కానీ బ్రాహ్మణ సంఘం నేతగా కాదు. విష్ణు ఎమ్మెల్యేగా ఎన్నికైంది అన్ని సామాజిక వర్గాల ఓట్లతోనే కానీ ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లతో కాదు. విష్ణు మీదకు వస్తే బ్రాహ్మణుల మీదకు వచ్చినట్టు అని ప్రకటించడం అది కుల రాజకీయం చేయటం అవుతుంది. మరి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన బూతులు, ఆ రోజుల్లో పంచమర్తి అనురాధ గారిని టీవీ ఛానళ్ళలో ఆయన తిట్టిన తిట్లు, ఇవన్నీ కూడా బ్రాహ్మణులందరూ తిట్టినట్టు అవుతుందా? ఆయన బారులో కల్తీ మందు తాగి మంది చనిపోయినప్పుడు ఆయన బాధ్యుడు అవుతాడు కానీ బ్రాహ్మణ కులమంతా బాధ్యులు కారు కదా. ఆ దుర్ఘటనను కూడా కులానికి ఆపాదించే సాహసం చేస్తారు వీళ్ళు. వైసీపీ రాజకీయాలు కులం చుట్టూతో తిరుగుతుంటాయి. ఇక బోండా ఉమ దౌర్జన్యం చేశా అంటున్నారు. ఆయన నియోజకవర్గంలో అనుమతి లేకుండా ఒక ధర్నా శిబిరం పెట్టి ఆ ధర్నా శిబిరంలో ఆయన పార్టీ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ఖచ్చితంగా అనుమతి లేకుండా ధర్నా చేస్తుంటే మీరేం చేస్తున్నారని అడిగే హక్కు ఎమ్మెల్యేకు ఉంటుంది. అందులోనూ ఇటీవల పరిణామాలు, ప్రకటనల నేపథ్యంలో ఉమ డిఫెన్స్లో ఉన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వెళుతున్నారన్న అభిప్రాయం నేతల్లో, కార్యకర్తల్లో ఉంది. ఆయన వ్యాఖ్యల మీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయటం, పార్టీ కమిటీ
పిలిపించి మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంలో తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని బొండా ఉమ వివరణ ఇచ్చారు. నిన్న తన కుమారులిద్దరితో ముఖ్యమంత్రిని కలిశారు. 45 నిమిషాల పాటు ఇద్దరి మధ్య ముఖాముఖి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తన వ్యాఖ్యల మీద ఉమ వివరణ ఇచ్చారని మీడియాలో వార్తలు చూసాం. కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి, గట్టిగా పనిచేయండి అని చంద్రబాబు చెప్తే పార్టీ నిబంధనలకు కట్టుబడి నడుచుకుంటాను, మేయర్ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తానని ఉమా అధినేతకు హామీ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇవాళ టెంట్లు పీకేసిన ఘటనని వైసీపీ తీవ్రంగా ఖండిస్తుంటే తెలుగుదేశం క్యాడర్ మాత్రం హర్షం వ్యక్తం చేస్తుంది. తన వ్యాఖ్యల ద్వారా టీడీపీ క్యాడర్లో తన మీద వచ్చిన వ్యతిరేకతని బొండా ఉమ ఈ చర్య ద్వారా అధిగమించారని చెప్పాలి. చిత్తుగా ఓడినప్పటికీ తప్పుడు ప్రచారాలు చేసే తన నైజాన్ని మార్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బోండా ట్రీట్మెంటే కరెక్ట్ అన్న భావనలో కార్యకర్తలు ఉన్నారు. గత 2 ఏళ్లుగా తమ నేతలు ఇలాంటి జవాబు ఇవ్వకపోవడం వల్లే వైసీపీ రెచ్చిపోతుంది. వీళ్ళని అడ్డుకోవాలంటే ఉమా తీసుకున్న చర్య సరైనదన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తం అవుతా ఉంది. చాలామంది ఆ విషయంలో ఉమాని సపోర్ట్ చేస్తున్నారు. మామూలుగా అయితే పెద్దగా స్పందించేవాళ్ళు కాదేమో కానీ గత కొంతకాలంగా డిఎస్సి పారదర్శకంగా జరిగినప్పటికీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో ఉమా చర్యని స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నారు. ఒకటి మాత్రం నిజం, వైసీపీ నేతలు గతంలో చేసిన అరాచకాలు, ప్రస్తుతం చేస్తున్న రెచ్చగొట్టే ప్రయత్నాలు, తప్పుడు ప్రచారాలు ఇలాంటి వాటిని ఎదుర్కొనడంలో కూటమి ప్రభుత్వం తీరు మీద కార్యకర్తలు అంత సంతృప్తిగా అయితే లేరు. ఇప్పుడు బోండా ఉమా చర్యని కొంతమంది నిరసించవచ్చు, కొంతమంది పట్టించుకోకపోవచ్చు, కానీ మెజారిటీ తెలుగుదేశం క్యాడర్ మాత్రం సపోర్ట్ చేస్తూ ఉంది. ఈ చర్య ద్వారా బోండా ఉమ తాను పార్టీకి కట్టుబడి ఉన్నానని, వేరే ఆలోచనలు లేవని ప్రూవ్ చేసుకోవడంతో పాటు పార్టీలో తన మీద వచ్చిన విమర్శలను, అపోహల్ని తొలగించుకున్నారని చెప్పొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.